ఇవాళ మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో ఏం చేశారంటే కోస్టల్ బెల్ట్ అంతా కూడా గోవా తరహాలో అక్కడ రిసార్ట్స్ ఇవన్నీ కూడా పెట్టాలని చెప్పి అనుకున్నారు. ఇప్పటికే మద్యం గుడి పక్కన బడి పక్కన కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు ఈ రిసార్ట్స్ ఇవన్నీ కూడా మొత్తం మొదలైనట్టయితే మహిళలకు భద్రత మరి ఏమాత్రం ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయా? దీన్ని మరి మహిళా లోకం ఆస్వాదిస్తుందా, ఆహ్వానిస్తుందా? కాదన్నట్లయితే వ్యతిరేకించేటట్టయితే ఏం చేస్తారు? సార్, అంతకుముందు కూడా మనం చూసాం, బీచ్ ఫెస్టివల్స్ చేస్తాం, అవి ఫెస్టివల్స్ చేస్తాం అని చెప్పని 14 to 19లో కూడా ఏదో వెర్రవీగితే ప్రజలంతా కూడా బుద్ధి చెప్పారు సార్. నేను ఏంటంటే సార్, టూరిజం అనేది ప్రతి స్టేట్కి కూడా డెఫినెట్గా అవసరం. చక్కగా దానివల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దానివల్ల మనం స్టేట్ని డెవలప్ చేసుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అఫ్ కోర్స్ దాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలో ఆ రకంగా డెవలప్ చేయాలి సార్. ఇప్పుడు రిషికొండలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ భవనాన్ని అంత గొప్పగా 460 కోట్లతో మరి చంద్రబాబు నాయుడు గారే మరి గద్దెనెక్కిన తర్వాత చెప్పాడు, జపనీస్ టెక్నాలజీతో కట్టాడు, మరి భూకంపాలు కానీ సునామీలు కానీ వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క భవనానికి ఎట్లాంటి ఇబ్బంది ఉండదని చెప్పని ఆయన కితాబ్ ఇచ్చాడు. మరి ఎక్సలెంట్ గా ఉంది అని చెప్పని పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడి కూడా సెల్ఫీ తీసుకునేటటువంటి సందర్భం మనం చూసినటువంటి పరిస్థితి సార్. ఆ తర్వాత ఇది ప్రభుత్వ